మాణిక్యాన్ని బతిమలాడుతూ ఉండగా వచ్చి రోహిణి మాటల్ని వినేసిన మీనా, ఉండు నీ పని ఇంట్లో అందరికీ చెప్తాను అని చెప్పిన మీనాని కత్తి చూపించి బెదిరించిన రోహిణి చెంప పగలగొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయిన మీనా. అసలు మీనా ప్రభావతికి నిజం చెప్తుందా చెప్పదా? ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకొని మా వీడియోని షేర్ చేయండి. అప్పుడే మా కథ మీకు అర్థమవుతుంది. ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూడండి. అయినా మేమిద్దరి మధ్యలోకి నీతు అనే అమ్మాయి అసలు ఎందుకు వచ్చింది అనిక బాలు అడుగుతుంటే, ఏం చేస్తాము, ఆవిడ మా ఓనర్ వాళ్ళ కూతురు, ఇప్పుడు నాకు ఓనర్ అయింది, ఏం చేయమంటావు అన్నయ్య అని చెప్పేసి ఇక రవి అడుగుతుంటే, అవును డబ్బడమ్మా అది నిజమే కదా అని బాలు అంటుంటే, అదేం నిజమండి, ఇప్పుడు ఎంత బాస్ అయితే మాత్రాన ఇష్టం వచ్చినట్టు లేట్గా పంపిస్తారా? సండేస్ కూడా ఇంట్లో ఉండట్లేదని చెప్తుంది శృతి. మరి ఆదివారం మాటలు కూడా ఇంట్లో లేకపోతే పెళ్ళంతో ఎంతసేపు అని గడుపుతాడు రవి? అది నిజమే కదా, ఒకసారి వాళ్ళతో మాట్లాడాల్సిందే అని మీనా అంటుంటే, అప్పుడు వాడు అక్కడ రెస్టారెంట్లో పని మానేయాలి తప్ప మనం ఇంకేం చేయలేం మీనా అని బాలు అంటుంటే, అవును నేను కూడా అదే చెప్పాను బాలు, అక్కడ మానేయమని చెప్పాను, అయినా సరే ఈ అబ్బాయి మానడం లేదు, ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు, ఈ పెళ్ళం కన్నా ఆ అమ్మాయి తినకి బాగా ఎక్కువైపోయింది అని శృతి అంటుంటే, అబ్బా శృతి ఈ సండే మనం ఎక్కడికన్నా బయటికి వెళ్దాం సరేనా? మొత్తం 24 hours నీతోనే ఉంటాను, ఫోన్ కూడా ఇంట్లో స్విచ్ ఆఫ్ చేసి పాడేస్తాను సరేనా? ఈ సండే నాకు ఎలాగో హాలిడే కాబట్టి నువ్వు కూడా హాలిడే పెట్టు, ఇద్దరం బయటికి వెళ్దాం సరేనా అనిక రవి చెప్పడంతో చూసారా అక్కడ మానేమన్నందుకు నన్ను సండే బయటికి తీసుకెళ్తాను అన్నట్టు తప్ప ఇప్పుడు దాకా ఏం మాట్లాడలేదు చూసారా అంటే అందులో మానడనే కదా అర్థం అనిక శృతి అంటే, అబ్బా శృతి తనకి ఇప్పటికిప్పుడు మానాలన్నా తనకి మనసు రాదు కదా, ఎప్పటి నుంచో అక్కడ పని చేస్తున్నాడు, అలాంటిది ఇప్పుడు నువ్వు సడన్గా అక్కడ ఉద్యోగం మానేయమంటే తనకన్నా గిట్టాలే కుదరాలి కదా, ఇంకో దాంట్లో చూసుకున్నాక ఇందులో మానేస్తాడులే, ఏ రవి చెప్పు శృతికి అని ఇక మీన చెప్పడంతో, సరే శృతి అక్కడ మానేస్తాను సరేనా, అక్కడ నాకు ఫెసిలిటీస్ అన్నీ బాగానే ఇస్తున్నారు, ఎవరు నన్ను తిట్టడం లేదు, ఒక వంటవాడిగా ఎవరు చూడడం లేదు, నన్ను ఒక మేనేజర్కి కింద పోస్ట్లోనే చూస్తున్నారు శృతి, నన్ను ఏదో వంటవాడి కింద తీసి పాడేయట్లేదు, అందుకనే అక్కడ నేను జాబ్ చేస్తున్నాను, లేకపోతే ఎప్పుడో మానేసేవాడిని కదా శృతి, మనకంటూ ఒక విడిగా రెస్టారెంట్ పెట్టాలనేది నా డ్రీమ్, కానీ ఇలా అన్ని దగ్గర మానేసుకుంటూ పోతే జీతం మళ్ళీ తగ్గిపోతూ వస్తుంది, ఇదిగో ఇలాగా మనోజ్ అన్నలాగా అక్కడ ఇక్కడ 10 రోజులు పనిచేసి మానేలేను శృతి, నేను ఒక దగ్గర చేశానంటే వాళ్ళకి మాట ఇచ్చానంటే అలా చేస్తాను శృతి నేను అని రవి అంటుంటే, సరే రవి ఎక్కడ చేస్తావో నీ ఇష్టం, కానీ నాకు ఇవ్వాల్సిన ప్రయారిటీస్ నాకు ఇవ్వకపోతే మాత్రం నేను నీతో ఉండలేను, అర్థమైందా? చూడు బాలు ఎప్పుడో ట్రిప్కి వెళ్ళినా తర్వాత వచ్చిన రోజున మొత్తం మీనాతోనే ఉంటాడు, అదిగో ఇప్పుడే కదా రోహిణి కూడా చెప్పింది 9 గంటలు ఉంటారంట కలిసి, ఇప్పుడు మనం మాత్రమే రోజుకి 4 గంటలు 2 గంటలు ఉంటున్నాము, అందులో కూడా ఇలా కొట్టుకోవడమే సరిపోతుంది, ఇక ఎప్పుడు కలిసి ఉంటామో నాకైతే అర్థం కావట్లేదు రవి, నేను చూస్తాను కొన్ని రోజులు, నువ్వు మాత్రం మళ్ళీ ఇదే కంటిన్యూ చేస్తే మాత్రం నువ్వు అందులోంచి మానేయాల్సిందే అనిక రవికి చెప్తుంది శృతి. సరే శృతి నేను నీతో సరిగ్గా లేకపోతే నేనే మానేస్తాను సరేనా అనిక రవి అంటాడు. సరే అని శృతి అంటుంది. ఇదిగో డబ్బుడమ్మా నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కదా, ఆ నీ తూని తూ అని పక్కన పెట్టే సరేనా? ఇద్దరూ హ్యాపీగా ఉన్నప్పుడు ఇద్దరు మధ్యలో వేరే వాళ్ళ టాపిక్ రాకూడదు, మీ ఇద్దరు హ్యాపీగా ఉండండి సరేనా అనిక బాలు చెప్పడంతో, సరే బాలు అనిక శృతి రవి లోపలికి వెళ్ళిపోతారు. ఏరా లక్షలు మింగినోడా, చిచ్చి 2 సార్లు లక్షలు మింగినోడా, ఏంట్రా ఏటి పార్లర్ అమ్మని 9 గంటలు వదలకుండా ఉండలేకపోతున్నావా నువ్వు? ఇక పార్లర్కి వెళ్ళి ఇంకేం పని చేసి డబ్బులు సంపాదిస్తుందిరా, పార్లర్ మీది కూడా కాదు కదా, ఎప్పుడో ఫ్రాంచైజ్కి ఇచ్చి అమ్మేశారు కదా, ఇప్పుడు పార్లర్ అమ్మ అందులో పని చేసే అమ్మాయి కదా, అలా బయటికి ఊరికి పంపుతున్నారా పార్లర్ అమ్మని? ఏంటో ఈ పార్లర్ నాకు అస్సలు అర్థం కావట్లేదని బాలు అంటుంటే, రే ఫ్రాంచైజ్కి ఇచ్చిన తను అక్కడ పని చేస్తుంది ఏదో ఒకటి, అయినా నీకెందుకు, తను నాతో 9 hours ఉంటుంది 10 hours ఉంటుంది, నీకు అనవసరం, నీ భార్యతో నువ్వు ఉండు అంతే కదా, నా భార్యతో నేను ఉంటాను, నీకేంటి నొప్పి, రోహిణి వీడు ఉంటే మన ఇద్దరిలో మధ్యలో కూడా గొడవ పెట్టేలా ఉన్నాడు, మనం కూడా పైకి వెళ్ళిపోదాము అనిక రవి మరియు రోహిణి వీళ్ళందరూ ఇంకా మనోజ్ వాళ్ళందరూ ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. చూసావా ఏదో చెప్పానని చెప్పేసి ఎలా వెళ్ళిపోతున్నాడో, అబ్బా ఇవన్నీ వదిలేయండి, మీరు చూసారా మలేషియా గురించి ఎత్తినప్పుడు ఇందాక మనోజ్ అదే మీ అన్నయ్య
లేదు వద్దు అని చెప్పేసి సలహాలు ఇచ్చాడో చూసారా, ఇవన్నీ మనం తెలుసుకోవాలండి. ఏం చేస్తే తెలుస్తుందంటారు మనకి అని చెప్పేసి ఇక మీనా అడుగుతుంటే, ఏదో ఒకటి చేయాలి, ఖచ్చితంగా డబ్బుడమ్మని చిచ్చి పాదరమ్మని ఫాలో అవ్వాలి. ఏంటి మీరు కూడా పేరులో కన్ఫ్యూజ్ అయిపోతున్నారు? ఇప్పటిదాకా డబ్బుడమ్మ సమస్య విన్నాను కదా, నా తలలో ఇప్పుడు తన సమస్య ఉంది, అందుకని తన పేరు వచ్చింది అని బాలు అంటుంటే, సరే ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. ఏం చేస్తాం మీనా, రేపొద్దున్న పార్లరమ్మ రెడీ అయ్యి బయటికి వెళ్ళాక తనతో పాటు నువ్వు కూడా వెళ్ళు. అసలు ఏం ప్లాన్ చేయబోతుంది, వాళ్ళ నాన్నగారిని రప్పిస్తుందా అనేది నిజమా కాదా, లేకపోతే మలేషియా నుంచి రాకుండా మనల్ని ఏమో వెళ్ళకుండా ఎలా ఆపుతుందో అవన్నీ గమనించు, సరేనా? తన వెనకాతలే వెళ్ళి ఫాలో అయ్యి అసలు తను ఏం చేయబోతుందో తెలుసుకో అని బాలు చెప్పేసరికి సరేనండి అని చెప్పేసి ఇక మీనా అయితే లోపలికి వెళ్ళిపోతుంది. బాలు కూడా లోపలికి వెళ్ళి పడుకుంటారు. ఇక మార్నింగ్ అందరూ రెడీ అవుతారు. రెడీ అవుతూ ఉండగా రోహిణి మాత్రం గబగా రెడీ అయిపోయి పొద్దున్నే పార్లర్కి వెళ్ళిపోతుంటే అది గమనించిన మీనా అయితే ఎక్కడికి రోహిణి అని అడుగుతుంది. అది పార్లర్కి వెళ్తున్నాను. ఏంటి ఇంత పొద్దున్నే పార్లర్ ఓపెన్ చేస్తారా? ఇంత పొద్దున్నే ఓపెన్ చేయడం నేనెక్కడా చూడలేదు, ఎప్పుడు నువ్వు ఇలా వెళ్ళలేదు కదా అని మీనా అడుగుతుంటే, ఇవాళ క్లయింట్ వస్తున్నానన్నారు మీనా, అందుకే వెళ్తున్నాను. అయినా నీకేంటి, నేను ఏ టైంకి వెళ్తే ఎందుకని అన్నిసార్లు క్వశ్చన్ అడుగుతున్నావు, అన్నీ నీకు చెప్పే వెళ్ళాలా ఏంటి అని చెప్పేసి ఇక మీనా అని రోహిణి అంటుంటే, అవును చెప్పే వెళ్ళాలి అని అప్పుడే ప్రభావతి వస్తుంది. అత్తయ్య మీరు కూడా ఏంటి అత్తయ్య మీనాకి సపోర్ట్ చేస్తున్నారు? అవును నేను మీనాకి బాలుకే సపోర్ట్ చేస్తాను. మలేషియా వెళ్దామన్న దాని గురించి మీ ఇద్దరు నాకు సపోర్ట్ చేయలేదు కాబట్టి మీనా బాలు తీసుకువెళ్తారు కాబట్టి నేను మీనా బాలుకి సపోర్ట్ చేస్తాను అని ప్రభావతి అంటుంది. అదేంటి అత్తయ్య, సరే ఏదో ఒకటి చేసుకోండి నేను వెళ్తున్నాను అని రోహిణి వెళ్ళిపోబోతుంటే, ఆగు రోహిణి, మీనా ఏదో క్వశ్చన్ అడిగింది దానికి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతావేంటి? అబ్బా ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా అత్తయ్య, ఏ టైంలో పడితే ఆ టైంలో పెళ్లి కూతురికి మేకప్లు వెయ్యాలి, వాళ్ళ ఇంటికి వెయ్యాలి. ఇంత పొద్దున్నే వెళ్ళకపోతే వాళ్ళ ముహూర్తం దాటిపోయాక వెళ్తే నాకు డబ్బులు ఎవరిస్తారు, నన్ను తిట్టుకుంటారు నన్ను పెట్టుకున్నందుకు, అందుకని ఈ టైంకి వెళ్ళాల్సిందే అత్తయ్య అని చెప్పేసి ఇక రోహిణి చెప్పడంతో, సరే 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 చెప్పింది కదా మీనా, ఇక తను వెళ్ళొచ్చులే కదా అని ప్రభావతి అడగడంతో, వెళ్ళొచ్చు అత్తయ్య, ఎక్కడికి వెళ్తుందో చెప్పేసి వెళ్ళమనండి. అబ్బా ఇప్పుడు పాదలకే వస్తుంది ఒక అమ్మాయి, పాదలకి వెళ్ళే మేకప్ వేస్తున్నాను సరేనా, తినకండి నన్ను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రోహిణి. అయితే పార్లర్కి వెళ్తున్నావా, చెప్తాను, నేను వెనకాల తర్వాత వస్తాను అని ఇక మీనా అయితే మనసులో అనుకుంటుంది. రే బాలు, పాస్పోర్ట్లు వస్తాయి కదా, మనము ఎలా అయినా సరే బేగా వచ్చేసాక మనము మలేషియా వెళ్ళాలి. అంతా మలేషియా చూసి రోహిణి వాళ్ళ నాన్నగారికి ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ చూసి ఇంటికి రావాలి సరేనా. ఎన్ని రోజుల నుంచి వీడు ఉన్నాడు కానీ వీడు తీసుకెళ్ళట్లేదు, నువ్వన్నా తీసుకువెళ్ళరా ప్లీజ్ రా బాలు అని ప్రభావతి ముద్దుగా అడగడంతో, అమ్మ నువ్వు ఇంత ముద్దుగా అడిగినందుకన్నా నేను ఖచ్చితంగా మలేషియా తీసుకువెళ్తాను సరేనా, నువ్వేమీ బెంగ పెట్టుకోకు, నేను ఖచ్చితంగా తీసుకెళ్తాను అనిక బాలు అంటాడు. మీనా నాకు కొంచెం కాఫీ ఇవ్వమ్మా, తల్ల బద్దలైపోతుంది అని ఇక సత్యం అనేసరికి సరే మావయ్య అని లోపలికి వెళ్ళి కాఫీ తీసుకొస్తుంది మీనా. అయితే ఈ అతి ప్రేమ తట్టుకోలేకపోతున్నాను, ఇన్ని రోజులు వీళ్ళిద్దరి మధ్య ప్రేమ లేదు కానీ ఒకవేళ ఇద్దరు కలిస్తే మాత్రం మామూలుగా ఉండదు ఇల్లంతా అని ఇక సత్యం అంటుంటే, అవును మావయ్య, అత్తయ్య గారిలా మా ఆయన మీద ప్రేమ చూపించడం ఇదే ఫస్ట్ టైం, నేను కూడా చూసి చాలా ఆనందపడుతున్నాను, కానీ వీళ్ళిద్దరూ కలిసి ఉంటే ఇల్లంతా గందరగోళమే మావయ్య, మీరు చెప్పింది కూడా నిజమే అనిక. ఇక రోహిణి అయితే మేకప్ అని చెప్పేసి బయటికి వచ్చి విద్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది. విద్య మాణిక్యంకి ఫోన్ చేసావా, తనని ఇక్కడికి రమ్మని చెప్పావా అని ఇక రోహిణి అడుగుతుంటే, ఫోన్ చేశానే, వస్తానని చెప్పాడు, కూర్చో రిలాక్స్గా ఉండు, ఎందుకన్నా టెన్షన్ పడుతున్నావు, నా పరిస్థితుల్లో నువ్వు ఉంటే నీకు తెలిసేదే విద్య, ఏం జరిగిందో తెలుసా ఇవాళ, మామూలుగా జరగలేదు, మలేషియాకి వెళ్దామని పాస్పోర్ట్లు తీయడానికి అప్లికేషన్ ఫామ్స్ ఫిలప్ చేయమని ఇంటికి తీసుకువచ్చాడు బాలు. ఆ ఫామ్స్ అవన్నీ చూశాక నాకైతే కళ్ళు తిరిగిపోయినాయి తెలుసా, అసలు బాలు కావాలని చేస్తున్నాడో లేకపోతే నిజంగానే మలేషియా వెళ్దామని చేస్తున్నాడో ఎందుకో నాకు అర్థం కావట్లేదు, నా మీద అనుమానం ఏమన్నా వచ్చిందా అంటే నేను అనుమానం వచ్చినట్టు ఏమీ చేయలేదు, అసలు ఎందుకు ఇలా అవుతుందో నాకు అర్థం కావట్లేదు విద్య అని రోహిణి అంటుంటే, ఏమోనే మలేషియా వెళ్దామని వాళ్ళకు కూడా అనిపించిందేమో, ఎలాగో టూర్కి వెళ్దామని మలేషియాలో మీ నాన్నగారు ఉన్నారు కదా, అలా వస్తే మీ నాన్నగారి దగ్గర డబ్బులు కూడా కొంచెం తీసుకుని వాడుకోవచ్చు అనుకుంటున్నాడేమో బాలు అని విద్య అంటుంటే, చచ్చా బాలు వేరే వాళ్ళ డబ్బుల్ని వాడుకుందామని ఎప్పుడు చూడ్డు, నాకు అనిపిస్తుంది ఇప్పుడు అంటుంటే, బాలు కావాలని నా మీద అసలు నేను మలేషియా నుంచి వచ్చానో లేదా తెలుసుకోవడానికి ప్లాన్ చేస్తున్నట్టే ఉంది,
అయ్యో, ప్లాన్ చేస్తే మరి అందరినీ తీసుకువెళ్ళడానికి బోల్డంత ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు అంతా బాలు అసలు ఎలా పెట్టుకుంటాడు అనుకుంటున్నావు నువ్వు? బాలు వాళ్ళు అంత డబ్బులు సంపాదించడం లేదు కదా అని విద్య అంటుంటే, ఉంది వాళ్ళ దగ్గర, పైన రూమ్ కట్టడానికి దాచుకుంటున్నారు కదా, ఆ డబ్బులతోనే మలేషియా వెళ్దాము, అందరినీ తీసుకువెళ్దామని ప్లాన్ చేసి ఉంటారు. అదేమైనా ప్లాన్ అయి ఉంటుంది అని చెప్పేసి ఇక రోహిణి అంటుంటే, అయ్యో అవునా, మరి ఇప్పుడు ఏం చేద్దాము? అందుకే కదా మలేషియా వాళ్ళ మామయ్యలాగా ఆ నాటకం ఆడిన మాణిక్యాన్ని ఇంటికి పిలిపిస్తున్నామని నీకు ఫోన్ చేసి చెప్పాను కదా, పిలిచావు కదా. అవును, ఇప్పుడు తనతో ఏంటి నీకు పని? ఉంది, చెప్తాను ఉండు, నాటకం ఆడమని ఏదో ఒకటి చెప్పాలి అని ఇక రోహిణి మరియు విద్య అయితే మాణిక్యం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక మీనా అయితే రోహిణి బయటికి వెళ్ళిందని చెప్పి ఇక బయటకు అయితే వెళ్తుంది మీనా. పార్లర్కి వెళ్ళి పార్లర్లో రోహిణి ఎక్కడ ఉంది అని అడిగేసరికి లేదు, రోహిణి రాలేదు, విద్య రాలేదు అని ఇక పార్లర్లో చెప్పడంతో ఇక మీనా అయితే విద్య వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది. ఇంకా అప్పుడైతే మాణిక్యం అయితే విద్య వాళ్ళ ఇంటికి వస్తాడు. వచ్చి ఇక కూర్చుని, ఏంటి ఏమీ లేదా, ఎందుకు నన్ను పిలిచారు? అయినా రోహిణి గారు ఉన్నప్పుడు నన్ను ఎందుకు పిలిచారు? నేను అసలు ఈవిడ చెప్పినట్టు చేయనని మీకు తెలుసు కదా. పోయినసారి కూడా నన్ను ఊరుదిలి పారిపోమని బెదిరించింది ఈవిడ. అలాంటిది ఈవిడతో నేను అసలు ఎలా పని చేస్తాను అనుకుంటున్నావు నువ్వు విద్య? మీకు తెలుసు కదా మేడం, అసలు నేను మీతో మాట్లాడడం, మీతో పని చేయనని చెప్పాను కదా, ఎందుకని మళ్ళీ మళ్ళీ నా దగ్గరికి వస్తున్నారు అని ఇక మాణిక్యం అంటుంటే, ప్లీజ్ నన్ను కొంచెం అర్థం చేసుకో, నాకు ఇప్పుడు అర్జెంటుగా నువ్వు వచ్చి నాకు సాయం చేయాలి. నేనేం సాయం చేయాలి? నన్నే ఊరుగలు పారిపోయామని చెప్పిన మీరు మళ్ళీ ఇప్పుడు వచ్చి సాయం అడుగుతున్నారు. మళ్ళీ నన్ను ఏదన్నా పెద్ద దాంట్లో ఇరికించట్లేదు కదా, అబద్ధాలు ఆడకండి అని చెప్పేసి ఇక మాణిక్యం అంటుంటే, లేదు ఏమీ అబద్ధాలు ఆడట్లేదు, ఒక చిన్న అబద్ధం వచ్చి ఆడాలి. ఇప్పుడు దాకా మీ ఇంటికి వచ్చి చెప్పినవన్నీ అబద్ధాలే కదా, నేను ఇంకో అబద్ధం అంటున్నారా? నాకేం ప్రాబ్లం లేదు, రేపొద్దున దొరికితే మీరే మామూలుగా ఉంటుంది, మీకే ఇంట్లో మొత్తం నమ్మకం కూలిపోతారు. ఇంకా మీరు ఎన్ని చెప్పినా, నిజం చెప్పినా అబద్ధం చెప్పినా ఇంట్లో వాళ్ళు ఎవరు మిమ్మల్ని నమ్మరు అని చెప్పేసి ఇక మాణిక్యం అంటుంటే, ఏం పర్వాలేదు, నన్ను ఇప్పుడు ప్రస్తుతానికి నమ్మకపోయినా పర్వాలేదు, తర్వాత మా వాళ్ళు నన్ను అర్థం చేసుకుంటారు, నా భర్త నన్ను అర్థం చేసుకుంటే నాకు అదే చాలు అని రోహిణి అంటుంటే, మీ భర్త మీ వాళ్ళ తల్లి చెప్పినట్టు వింటాడే కానీ మీరు చెప్పినట్టు ఎప్పటికీ వినడు మీ భర్త, కావాలంటే చూడండి అని చెప్పేసి ఇక మాణిక్యం అంటుంటే, సరే మా ఫ్యామిలీ గురించి వదిలే, ప్లీజ్ ఈ ఒక్కసారికి హెల్ప్ చేయి, ప్లీజ్ ప్లీజ్ అని ఇక రోహిణి అడిగేసరికి, సరే ఏం హెల్ప్ చేయాలి అని ఇక మాణిక్యం మరియు రోహిణి వాళ్ళైతే కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక మీనా అయితే వచ్చి ఇక తలుపు చాటున వీళ్ళ మాటలు అయితే వింటుంది. మాణిక్యం ఇక్కడున్నాడేంటి, మలేషియా మామ ఇక్కడున్నాడేంటి, అంటే ఏదో అయింది, ఏదో జరుగుతుంది, ఇక్కడ నుండి వినడమే బెస్ట్ అని ఇక మీనా అయితే బయట నుంచి వీళ్ళ మాటలు వింటుంది. అదేం కాదు, మా నాన్నగారు చనిపోయినట్టు రేపు మా ఇంటికి వచ్చి నువ్వు నాటకం ఆడాలి, నేను బోరున ఏడుస్తాను. ఇక అప్పుడు నేను ఏడుస్తున్న బాధలో కొన్ని నెలల దాకా మా నాన్న గురించి కానీ మా నాన్న ఆస్తుల గురించి కానీ ఎవ్వరూ అడగరు, మలేషియా ప్లాన్ మొత్తం పోతుంది, అప్పుడు ఎవరు మలేషియా కూడా వెళ్ళరు కదా, ఇలా చేయాలి, ప్లీజ్ మాణిక్యం చేయగలవా అని చెప్పేసి ఇక రోహిణి అడిగేసరికి, మేడం మీరు ఏమడుగుతున్నారో మీకన్నా అర్థమవుతుందా? మీ నాన్నగారు చనిపోయినట్టు నాటకం ఆడమంటారా? ఆడాలి, ఎందుకంటే మా ఒరిజినల్ నాన్నగారు ఆల్రెడీ ఎప్పుడో చనిపోయారు, మా నాన్నగారు బతికి లేరు, కాబట్టి మీరే కొంచెం నాకు ఎలాగైనా సాయం చేయాలి అని చెప్పి ఇక రోహిణి అడుగుతుంటే, మీరంత ఫీల్ అయిపోకండి, వాళ్ళ నాన్నగారు ఆల్రెడీ చనిపోయారు కదా, తినకి ఒక అమ్మ ఉంది, ఆల్రెడీ ఆ అమ్మ ఉన్న అమ్మ చచ్చిపోయిందనే చెప్తుంది, ఇక చచ్చిపోయినానని చచ్చిపోయినా చెప్పడానికి తనకేం బాధ ఉండదులేండి, మీరు కంటిన్యూ అవ్వచ్చు అని ఇక విద్య చెప్పడంతో అది విన్న మీనా అయితే కోపంతో తలుపు గట్టిగా తీస్తుంది. ఏంటి మీనా ఇలా వచ్చావు, ఏంటి మీనా అనిక రోహిణి అడిగేసరికి, ఇన్ని నాటకాలు ఆడతారా, అసలు మీరు మనుషులేనా, ఇన్ని అబద్ధాలు ఆడతారా, నువ్వు మలేషియా నుంచి రాలేదా, నీకు ఆల్రెడీ అమ్మ ఉందా, నాన్న లేడా, ఇన్ని అబద్ధాలు ఆడి అసలు ఇంట్లో అందరి ముందు ఎలా ఉందామనుకుంటున్నావు రోహిణి నువ్వు? అయినా మీకన్నా బుద్ధి ఉండాలి కదా, ఇంత పెద్దవారు అయి ఉండి అలా మా అందరి దగ్గర నాటకాలు ఆడడానికి మీకు మనసు ఎలా వచ్చిందండి అని చెప్పేసి ఇక మీనా కూడా అందరినీ తిడుతుంటే, అది తిని ఆడమందని ఆడానమ్మా, స్టార్టింగ్లో అసలు ఇది నాటకం అని తెలియదు నాకు, వీళ్ళు వచ్చి డబ్బులు ఇచ్చి సీరియల్లో యాడ్ చేయాలి, సినిమాల్లో యాడ్ చేయాలని ఆశ పెడితే ఆ క్యారెక్టర్లో ఉన్నానేమో అనుకుని మీ ఇంటికి వచ్చి నేను అలా మాట్లాడాను తప్ప, ఫస్ట్ నుంచి నాకు ఇది అబద్ధం అని తెలుసుంటే నేను ఆడకపోదునమ్మా, ఎందుకంటే మా కుటుంబంలో ఎవరు అబద్ధాలు ఆడరు, నా తప్పు కాదమ్మా, నన్ను క్షమించమ్మా అనిక మటన్ కొట్టు మాణిక్యం అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏం రోహిణి ఏమనుకుంటున్నావు నువ్వు, అత్తయ్య గారి దగ్గర ఇంత పెద్ద నిజం దాస్తావా? మా ఆయన మలేషియా వెళ్దాం వెళ్దాం అన్నప్పుడల్లా నువ్వు వద్దు వద్దు అన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది, అందుకే పొద్దున్నే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో
కనుక్కుందామని అడిగాను. నువ్వెక్కడికి వెళ్తున్నావు? మా ఇలా పార్లర్‌కి వెళ్తున్నాను, బయట మేకప్ వెయ్యాలి అని కబుర్లు చెప్పావు కదా! నేను పార్లర్‌కి కూడా వెళ్లి కనుక్కున్నాను. నువ్వు విద్య లేకపోయేసరికి ఇద్దరూ లేకపోతే ఇక్కడే ఉంటారని ఇక్కడికి వచ్చాను. ఎంత బాగా నాటకం ఆడావు రోహిణి. నువ్వు డబ్బున్న అమ్మాయివని ఇన్ని రోజులు మమ్మల్ని చులకనగా చూసి మమ్మల్ని తక్కువ చేసి మాట్లాడావు. కానీ మాకన్నా హీనమైన స్థితిలో ఉన్నావని నాకు ఇప్పుడే అర్థమైంది. మీ అమ్మ బతికుండగా చనిపోయారని చెప్పావు. అసలు నువ్వు ఏం కూతురువి? అసలు ఆ తల్లి ఎంత బాధపడుతుందో శోభిస్తుందో నీకేమైనా అర్థమైందా? ముందు నిజాన్ని అత్తయ్య గారికి చెప్తాను, పక్కకి జరుగు అని చెప్పేసి ఇక మీనా అయితే బయటికి వెళ్ళబోతుంటే, మీనా ప్లీజ్ మీనా, వద్దు మీనా, చెప్పక మీనా, అత్తయ్యకి చెప్తే నన్ను బయటికి గెంటేస్తారు మీనా, ప్లీజ్ మీనా, మనోజ్ని ఒక్కసారి కూడా కలవనివ్వరు, ప్లీజ్ మీనా నన్ను క్షమించు అని ఇక రోహిణి బతంలాడుతుంటే, లేదు నేను చచ్చినా క్షమించను, ఇన్ని అబద్ధాలు ఆడిన నిన్ను అసలు క్షమించను అని చెప్పేసి ఇక మీనా అంటుంది. ప్లీజ్ మీనా అని ఇంకెంత బతిమలాడినా రోహిణి. మీనా అయితే పట్టించుకోకుండా తలుపు తీసి బయటికి వెళ్ళిపోబోతుంటే అక్కడే ఉన్న కత్తి తీసుకుని ఇక తలుపు గడపెట్టేసి, ఏయ్ మీనా, బయటికి వెళ్ళి కానీ అత్తయ్య గారికి నిజం చెప్పావంటే పొడుస్తాను, అర్థమవుతుందా? నేను ఇక్కడే చంపి పారేస్తాను. అప్పుడు దిక్కున్నవాడు కూడా నేను చంపానని ఎవరికి తెలీదు, అర్థమైందా అని ఇక రోహిణి అయితే మీనాని బెదిరిస్తుంటే, ఏంటి నువ్వు నన్ను బెదిరించేది అని ఇక కత్తి లాక్కుని మీనా అయితే తన మెడ దగ్గర పెట్టి, ఏంటి నాటకాలు ఆడుతున్నావా? చిన్నప్పటి నుంచి నీకన్నా ఎక్కువగా రఫాడించిన చెయ్యిది, బోల్డ్ మందిని కొట్టిన చెయ్యిది, ఏంటి నాటకాలు ఆడుతున్నావా? ఇంకొకసారి కానీ ఇలా కత్తి చూపించని బెదిరించాలని ట్రై చేసావంటే నీకు మర్యాద దక్కదు. ఇన్ని రోజులు డబ్బున్న అమ్మాయిగా బాగానే నాటకం ఆడావు కదా, ఇప్పుడు ఆ నాటకానికి తెరపడింది. వెళ్ళి మీ అత్తయ్య గారి కాళ్ళు పట్టుకుని బతిమలాడుకో. ఎలా ఉంటుందో నాకు అయితే బాగా ఊహిస్తున్నాను నేను. నీ గురించి బాగా తెలిసిపోతుంది నాకు తెలిసినంత వరకు. అయినా నీకు గుణాకి సంబంధాలు ఉన్నాయి కాబట్టి మా తమ్ముడి శివ వీడియో కూడా తీసుకువెళ్ళి నువ్వే ఇచ్చావని నాకు అనుమానంగా ఉంది. ఇది ఇంట్లో వాళ్ళు చేసిన పని అని నేను మా ఆయన అప్పుడే అనుకున్నాము. నువ్వే కూడా ఇచ్చుంటావు. ఇవన్నిటికీ నేను పగ తీర్చుకుంటాను కదా, అత్తయ్య గారు చెప్పే తీరుతాను అనిక మీనా అంటుంటే, ప్లీజ్ మీనా, వద్దు మీనా అనిక రోహిణి బతిమలాడుతుంది. నీ గురించి నీ నిజస్వరూపాలు తెలిసాక కూడా ఆగుతాను అనుకున్నావా రోహిణి? నేను చెప్దామనుకున్నప్పుడు కాళ్ళు పట్టుకుని బతిమలాడావు. ఇంకా నేను చెప్పేస్తానని ఇంకా నీ మాట వినకుండా వెళ్ళిపోతుంటే కత్తి తీసి పొడొద్దామని చూసావు. అలాంటిది నేను నమ్ముతాను అనుకుంటున్నావా? ఛే, ఇలాంటి ఆడదాన్ని ఎప్పుడు చూడలేదని చెంప పగలు కొట్టేస్తుంది ఇక మీనా అయితే రోహిణిది. చెంప అలా పట్టుకుని ఇక అలా చూస్తూ ఉండిపోతుంది రోహిణి. ప్లీజ్ మీనా, ఒక ఆడదానికైనా బాధ అర్థం చేసుకో. ప్లీజ్ మీనా, నా బాధని అర్థం చేసుకో. నేను మనోజ్ని ఇష్టపడ్డాను, కానీ వాళ్ళ అమ్మగారు డబ్బున్న వాళ్ళు అయితే ఇష్టపడతారని తెలిసి నేను అబద్ధాలు ఆడాను. అవును, నేను అంత డబ్బున్న అమ్మాయిని కాదు, కానీ మనోజ్ని చాలా ప్రేమిస్తున్నాను అనేక రోహిణి అంటుంటే, ఏంటి నువ్వు మనోజ్ని ప్రేమిస్తున్నావా? మీ ఆయన నువ్వు ప్రేమిస్తున్నావు అంటే నేను నమ్మాలి. మొన్న అత్తయ్య నిన్ను చంప మీద కొట్టినప్పుడు, బాతున్నప్పుడు మీ ఆయన మీద ఎంత తక్కువ చేసి మాట్లాడావు. అలాంటి పరిస్థితుల్లో నేనుంటే మా ఆయన్ని ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడను. మీ ఆయన తక్కువ చేసి మాట్లాడావు. అప్పుడే నీ ప్రేమ ఎంత ఉందో నాకు అది బాగా అర్థమైపోయిందిలే రోహిణి. నువ్వేమీ మళ్ళీ నాకు చెప్పాల్సిన అవసరం లేదు. మీ ఆయన మీద ప్రత్యేకంగా నీకు ప్రేమ ఎంత ఉందో. చాలా గొప్పగా చేశారులే మీ ఇద్దరూ కలిసి 40 లక్షల విషయంలో కూడా. అయినా డబ్బు లేని దాన్ని చెప్పుకునే ముందు ఇంటికి రావాలి. అబద్ధాల మీద అబద్ధాలు ఆడుకుని మరి మా ఇంట్లో ఉన్నావు కదా, ఖచ్చితంగా అత్తయ్య గారికి చెప్పే తీరుతానని తలుపు తీసుకుని ఇక మీనా అయితే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది ఇక కోపంతో. అయ్యో రోహిణి, ఇప్పుడు ఏంటి పరిస్థితి అని విద్య అడుగుతుంటే, ఇంకేమైంది, నా పని అయిపోయింది, మీనా ఆగేలా ఏం కనిపించట్లేదు, నేను డబ్బున్న అమ్మాయిని కాదని, మలేషియా నుంచి రాలేదని, నాకంటూ ఒక అమ్మ ఉందని చెప్పేస్తుంది, ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఇక రోహిణి బాధపడుతూ ఉంటుంది విద్య దగ్గర. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. బాయ్ ఫ్రెండ్స్.